హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడన్నా గీ రొయ్య పొట్టు ఉల్లాకు టమాటా వేసి కూర ట్రై చేసిర్రా? ట్రై చేయకుంటే ఎన్ని రోజులు మీరు గీ కూర టేస్ట్ మిస్ అయినట్టే. రొయ్య పొట్టు అంటే ఏందో అనుకోకుర్రి, గీ చిన్న చిన్న రొయ్యలనే రొయ్య పొట్టు అంటారు. తెచ్చుకున్న రొయ్య పొట్టును ఒకసారి పల్లంలో పోసుకొని ఉసుక గిట్ల ఏం లేకుండా చూసుకోర్రి. ఇక దీన్ని ఎట్లా చేసుకోవాలో చూపెడతా బారి. వీడియోకి మాత్రం ముందుగా ఒక లైక్ వేసుకోండి. ముందుగా ఉల్లాకును కడిగి ముక్కలు కట్ చేసి పెట్టుకోరు. గట్లనే 4-5 పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డని కట్ చేసి పెట్టుకోరు. పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెల నీళ్లు పోసి గల్లో 3 టమాటాలు వేసుకోరు. ఈ టమాటాలను 5 నిమిషాలు ఇట్లా పొట్టు వచ్చే దానికి వేడి చేసుకోరు. టమాటాలు తీసినాక నీళ్లు కొంచెం చల్లారినాక గదే నీళ్ళకి రొయ్య పొట్టు వేసుకోరు. ఇట్లా ఒకసారి కడుక్కుంటే రొయ్యలకుండే మురికి సన్నుష్క గిట్ల ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతుంది. రొయ్య పొట్టు కడుక్కునే అంతలకి టమాటాలు చల్లారిపోయి ఉంటాయి. టమాటాకి ఇట్లా చల్లారినాక టమాటాల మీద ఉన్న పొట్టు అంతా తీసేసి ముక్కలు కట్ చేసేసుకోరు. పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో 2 పావులు నూనె పోసి నూనె విడిగానే చెంచాడు జీలకర్ర వేసుకోరు. గట్లనే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి జరచి ఫ్రై కాగానే ఉల్లిగడ్డను వేసుకోరు. ఉల్లిగడ్డ ఒక 5 నిమిషాలు ఫ్రై కాగానే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను మొత్తం గిల్లేసుకోరు. కొంతమంది దీన్ని ఉల్లిపురక కూడా అని అంటారు. ఇక దీన్ని ఒక 5 నిమిషాలు గిట్లనే ఫ్రై చేసుకోరు. గిట్లా 5 నిమిషాలు ఫ్రై కాగానే ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరు. ఇక ఇది పచ్చివాసన పోయేదానికి ఫ్రై చేయరు. గట్లనే సగం చెంచాడు పసుపు వేసుకొని బాగా గలబెట్టుకోరు. ఉల్లాకి ఇట్లా ఫ్రై కాగానే ముందుగానే కడిగి పెట్టుకున్న టమాటాలని మొత్తం గిల్లేసుకోరు. ఈ టమాటా ముక్కలు మెత్త ఉడకదానికి ఉడకబెట్టుర్రి. టమాటాలు వేసిన 5 నిమిషాలకు 2 చెంచాలు ఉప్పు వేసుకోర్రి. ఈ కూరలో నీళ్లు గిట్ల ఏం పోయకుర్రి. ఈ ఉప్పేసుడితోనే ఎసరు ఉడుతుంది. గా ఎసరుతోనే కూర అంతా ఉడకబెట్టుర్రి. ఉప్పేసిన జరసేపటికి ముందుగానే కడిగి పెట్టుకున్న రొయ్య పొట్టును మొత్తం గిల్లేసుకోర్రి. ఇక దీన్ని ఒకసారి బాగా గలబెట్టుకోర్రి. రొయ్యలు వేసిన 5 నిమిషాల తర్వాత 2 చెంచాల కారం కూడా వేసేసుకోరు. కారం మాత్రం చూసేసుకోరు. ముందుగా పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి జర తక్కువ వేసుకున్నా ఏం లేదు. మూడు నిమిషాలు అయితే దించుతాం అనుకున్నప్పుడు సగం చెంచాడు గరం మసాలా వేసుకోరు. ఫైనల్గా ఇంత కొత్తిమీర వేసి నూనె పైకి తేలేదాన్ని ఉడకబెట్టి దించుర్రి. ఇక దీన్ని ఒకసారి వేడి అన్నంలో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఈ కూరను ఒక్కసారి వండుకొని తిన్నారంటే దీని టేస్ట్ను జీవితంలో మర్చిపోరు. ఇట్లాంటి మంచి వీడియోలు కొత్త రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్లనే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.